సో గైస్ ఈ రోజు మనం వీడియోలో చాలా మాట్లాడుకోవాల్సింది ఉందన్నమాట. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. అంటే నిన్న రాత్రి లైవ్ జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి నా ఒపీనియన్ ఒక్కొక్కరి మీద ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తానన్నమాట. ల్యాగ్ ఉండదు, డైరెక్ట్ పాయింట్ లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ తమ్నెల్ లో మీరు చూసుకున్నట్టయితే ఈవిడ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఆవిడ సంజన గారు ఫోటో పెట్టాను కదా. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ గురించి మాట్లాడదాం. ఆవిడ పూర్తిగా అంటే క్లియర్ గా నటిస్తున్నారు అని అయితే నాకు చాలా అనిపిస్తుంది. నిన్నటి నుంచి చూసుకుంటే నటిస్తున్నారు అనే థాటే వస్తుంది మైండ్ లో ఆవిడని చూస్తున్నప్పుడల్లా. ఒకటి ఏంటంటే ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. మంచిగానే ఉండడానికి నటిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను మీకు ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేసే ముందు వరకు కూడా లైవ్ నేను చూస్తున్నాను. ఇప్పుడే జస్ట్ ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే, బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు వరకు మీకు ఇచ్చిన ఫుడ్ ని స్టోర్ రూమ్ లో పెట్టమన్నారు. అంటే బిర్యానీలు అవి పంపించారనమాట మధ్యాహ్నం భోజనంకి. సో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి పెట్టండి స్టోర్ రూమ్ లో అని అన్నారు. అందులో చాలా మంది తినేశారు, ఈవిడ తినలే. ఎవరు? సంజన. సో ఈవిడ తినకుండా ఇప్పుడు బిగ్ బాస్ ఎలా పెట్టిమంటారు, నేను తినలేదు, మళ్ళీ చికెన్ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ నెక్స్ట్ అన్న డైలాగ్ ఉందో చూసారు, ఆ చికెన్ లేకుండా ఎలా తింటాము, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో, అసలు వెజ్ ఎలాగైనా ఎవరైనా తింటారా చికెన్ లేకుండా అని అంటారు. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, లేకపోతే పిక్నిక్ వచ్చాం అనుకుంటున్నారా? నాకు ఒక మొక్క కూడా అర్థం కావట్లేదు. పైగా ఈవిడే కాదు, అందరూ అంతే. ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు గేమ్ ఆడాలి, నేను అసలు చాలా చాలా సీరియస్ గా ఉండాలి అని చెప్పి ఎవరు లేరు. ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి, మనందరం ఒకటిగా ముందుకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. చాలా ఇరిటేషన్ వస్తుంది. మెయిన్ అసలు ఈ బిగ్ బాస్ టీం ఎవరు ప్లాన్ చేస్తున్నారో కానీ, అసలు ఈ టీంలు ఏవైతే ఉంటాయో ఇలాగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనేసి ఇలాగా సగం ఇలా విడదీసా. ఏంటి భయ్యా ఇలాగ లేనప్పుడు మీరు చూసుకుంటే సీజన్ 7 లో కానీ, సీజన్ 4 లో కానీ అభిజిత్ సీజన్, ఇలా మనం సీజన్ 2 కౌశల్ది కానీ ఇలా చూసుకుంటూ పోతే బాగా హిట్ అయ్యాయి. ఎందుకు? టీమ్స్ గా విడదీయకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే టీమ్స్ గా విడదీసి మీరు బయట ఉండాలి, మీరు లోపల ఉండాలి. లాస్ట్ టైం అలాగే నిఖిల్ది సీజన్ లో మనం చూసుకున్నట్టయితే అట్టర్ ఫ్లాప్. అది కూడా నా దృష్టిలో అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే గ్యాస్ ఇంత టైం వరకు వెలిగించుకోవాలి, వంట ఈ టైంలోనే చెయ్యాలి, కూరగాయలు కావాలంటే ఈ టైంలోనే వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి బుట్టలో వేసుకొని తెచ్చుకోవాలి. ఇవన్నీ చెత్త టాస్కులు విడదీస్తారు. ఆ లాస్ట్ సీజన్ లో కూడా 2 టీమ్స్ గా విడదీస్తారు. సో ఇదంతా ఎలా ఉందంటే గొడవలు అవ్వకుండా బిగ్ బాసే ఆపుతున్నాడు అనిపిస్తుంది. గొడవలు బిగ్ బాస్ పెట్టాలని చూస్తున్నట్టయితే నాకెక్కడ అనిపించట్లేదు. సో బిగ్ బాస్ చేస్తున్న పనులన్నీ ఎలాగున్నాయంటే గొడవ ఆపడానికి చూస్తున్నట్టు ఉంది. సో ఇంక ముందు ఎలాగుంటో తెలియదు. అందుకే నాకు సీజన్ దొబ్బినట్టేనా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ ఇక్కడ ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా దారుణంగా ఫెయిల్ అనమాట. ఎందుకంటే ఎవరు సెలెక్ట్ చేశారో ఆ మహానుభావులు ఎవరో నిజంగా చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే ఎలా చూసి తెచ్చారా వీళ్ళని అని అనిపించింది. సెలబ్రిటీస్ అంట వాళ్ళు సెలబ్రిటీస్ ఏంటారా నాయన. అసలు ఇంక ఏమైనా మాట్లాడితే వాళ్ళు తప్పు చేసినట్టు ఉంటది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోండి, వాళ్ళ ఎవరైనా అసలు సెలబ్రిటీస్ ఫీలింగ్ వస్తుందా మనకి? ఉన్న మాట చెప్పండి. నాకైతే మాత్రం అసలు అలాంటి ఫీలింగే లేదు. అంతేకాకుండా నిన్న సెలబ్రిటీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళలో ఒక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారని నాకైతే అనిపించట్లేదు ఇప్పటికొచ్చి. నాకు ఈ కామనర్స్ మీదే ఉన్న హోప్స్ అన్ని ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ హరీష్ గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గాని, వీళ్ళలోనే ఎవరైనా విన్నర్ అవుతారేమో అన్న థాట్ అయితే వస్తుంది నాకు మైండ్ లో. అక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ కామనర్స్ లాగా ఉన్నారు అక్కడ చూస్తే పరిస్థితి. సో అదనమాట మెయిన్ మ్యాటర్. అండ్ నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు, ఇతని గురించి చాలా మాట్లాడాలి. మీరు తమిళలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వీకే వెళ్ళిపోతారని నాకు క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవడానికి ఆయన చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఆయనకి ఏంటో తెలీదు, ఫుల్ కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారా, లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతున్నారా, ఏంటి అర్థం కావట్లేదు. బట్ చాలా సైలెంట్ గా ఉంటున్నారు, ఎక్కడో మూల కూర్చుంటున్నారు, అందరితో కలవట్లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. సో ఇలా అయితే బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వడం కష్టం. అతని నుంచి కంటెంట్ రాకపోతే అతని బిగ్ బాస్ టీం అస్సలు ఉంచరు. ఆడియన్స్ ఉంచాలనుకున్నా కూడా ఉంచరు అనమాట. కంటెంట్ రావాలి, మెయిన్ స్క్రీన్ టైం రావాలి. అతనికి స్క్రీన్ టైం కాదు కదా, స్క్రీన్ మీద కనబడమే గగనం అయిపోయింది. ఒకళ్ళు కనబడితే ఎక్కడో మూల ఒంటరిగా కూర్చుంటున్నాడు అనమాట. సో అతనికి ఇలా ఉంటే ఫస్ట్ వీకే బాయ్ చెప్పేసి బయటకు పొమ్మడమే అనమాట. ఇంకా అంటే మరి ఇంకేం చేస్తాం, ఏదో చేస్తారని అనుకుంటే ఏదో చేస్తున్నారు వాళ్ళు. సో అతను కూడా చాలా అంటే ఏంట్రా మీరు ఎలా అంటే వాళ్ళని ఎలా తెచ్చారా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది మెయిన్ మ్యాటర్. నెక్స్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది హరీష్ గురించి. హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్, ఇతను ఎవరైతే ఉన్నారో తోపు అనిపిస్తున్నారు. అంతే తోపు. అంటే ఇప్పుడు ఉన్న 15 మందిలో ఇతన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే
అతను తీసుకున్న స్ట్రాంగ్ డెసిజన్ అంటే ఆ పాయింట్స్ కానీ మాట్లాడే విధానం కానీ ఎదుటి వాళ్ళు ఎవరున్నా సరే ఇతను మాట్లాడితే సైలెంట్ అయిపోవాలి. అలా మాట్లాడుతున్నారో ఇంకా ముందు ముందు నామినేషన్స్ కూడా జరుగుతాయి. మీకు అది కూడా అప్డేట్ ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. మీకు నామినేషన్స్ లిస్ట్ కూడా అక్కడ చెప్తాను. మనకి ఇక్కడ నామినేషన్స్ లైవ్ లో జరగక ముందే మీకు ఎవరెవరు నామినేట్ అయ్యారో మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. సో అదనమాట సంగతి, ఫాలో అయిపోండి. అండ్ మెయిన్ హరీష్ గారు అయితే తోపని నాకైతే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు లైవ్ చూస్తున్నారా లేదా, బిగ్ బాస్ 9 మీద మీ అంటే మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంతే కాకుండా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకుంటే ప్రియా గారు అనమాట. ఈవిడ అగ్ని పరీక్షలో నుంచి ఉన్నప్పటి నుంచి నేను వెళ్ళాలి హౌస్ కానీ ఎంత తాపత్రయం అయితే మనం చూసామో ఆ తాపత్రయం అంతా హౌస్లోకి వెళ్ళాక పోయిందేమో నాకు ఫీలింగ్ వచ్చింది. ఏంటి అంటే నిన్న నైట్ ఆవిడ ఏడ్చారు. ఫస్ట్ లైవ్ లోనే ఆవిడ ఏడుపు చూసాం అనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో ఏడవడం ఈవిడే స్టార్ట్. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చారంట, ఫోన్ గుర్తొచ్చిందట, అంటే అవన్నీ గుర్తొచ్చి ఏడ్చారంట. అంటే కొన్ని హవర్స్ అయ్యింది మీరు వచ్చి, అప్పుడే గుర్తొచ్చి మీరు ఏడ్చేస్తే మీరు ఒకవేళ ఇంకా వీక్స్ ఉండాలని అంటే మీరు ఇంకేముంటారు, ఇప్పుడే ఏడ్చేస్తే. సో నాకైతే ఆవిడ ఎంత ఫైర్ మీద వచ్చారో ఆ ఫైర్ తగ్గిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది ఒక్క పాయింట్ మీద కాదు, ఏడ్చారు కదా ఆ మాత్రం దానికి ఫైర్ తగ్గిపోయిందా అని మీరు అడగచ్చు. కానీ అది ఒక్కటే కాదు, ఇప్పుడు కూడా లైవ్ లో ఆ డ్యూటీస్ అసైన్ చేస్తున్నప్పుడు ఆవిడ కుకింగ్ ది ఎంచుకున్నారు, ఇద్దరిని ఎంచుకున్నారు. ఒకళ్ళు భరణి అండ్ ఇంకొకరు తనుజ, వీళ్ళిద్దరు కుక్ చేయాలని చెప్పి ఈ ప్రియా గారు ఎంచుకున్నారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కుకింగ్ చాలా కష్టం, 3 పూట్ల కుక్ చేయాలి కాబట్టి ఆ టేబుల్ టాప్ ఏదైతే ఉందో, ఆ డైనింగ్ టేబుల్ ఏదైతే ఉందో అది వీళ్ళు క్లీన్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అది కాదమ్మా, మీరు జాలి పడడానికి వచ్చారా, లేకపోతే వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి వచ్చారా, లేకపోతే గేమ్ ఆడడానికి వచ్చారా? మీరు ఒక ఫైర్ చూపించాలి, మీరు ఒక దమ్ము చూపించాలి. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా కష్టమైన పని అబ్బా, వాళ్ళ మీద జాలి పడుతున్నాను అంటే వాళ్ళు చేయకూడదు, ఈ పని వాళ్ళు చేయకూడదు అంటే మరి ఇంకెవరు చేస్తారు భయ్యా? నాకు ఈ కిచెన్ టాపిక్స్ మాట్లాడాలంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక పిచ్చి కబుర్లు అనమాట ఇవి. అంటే చిన్న వాటికి ఇలాంటి వాటికి గొడవలు ఆడుకుంటారు బిగ్ బాస్ లో. నాకు అదే ఆ కిచెన్ సమస్య తప్ప నాకు ఇంకా మిగతావన్నీ పర్లేదు. ఆ కిచెన్ టాపిక్స్ మీద గొడవలు మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కిచెన్ కుకింగ్ ఎవరైతే చేస్తారో టేబుల్ టాప్ మీద ఉల్లిపాయలు కట్ చేయడం, ఆనియన్స్ టమాటోలు ఇవన్నీ కట్ చేస్తారు కదా, ఆ చెత్త కూడా కనీసం క్లీన్ చేసుకోలేరు ఆ కుక్ చేసిన వాళ్ళు. అప్పటికప్పుడు ఆ తొక్కలు పడుతుంటాయి, అవన్నీ అలాగే ఉంచుతారు అయితే కుక్ చేసినంతసేపు. ఇది ఎక్కడ లాజిక్? ఆవిడేమో జాలి పడిపోతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళ కుకింగ్ చాలా కష్టం అబ్బా, 3 పూటలు వండి పెట్టాలి. అంత కష్టమైన పని చేస్తున్నప్పుడు ఈ టేబుల్ టాప్లు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం చాలా కష్టం అబ్బా అంటే మరి కుక్ చేస్తున్నాలే కదబ్బా అక్కడ క్లీన్ చేయాలి టేబుల్ టాప్. ఎంతకన్నా ఇంకేం చెప్తాను చెప్పండి? ఆవిడ గేమ్ ఆడడానికి వచ్చారు, ఆ ఫైర్ అంతా తగ్గిపోతుందా అన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది ప్రియా గారి మీద. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ముందు చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది. సో నాకైతే ఒపీనియన్ క్రియేట్ అయింది మాత్రం వీళ్ళ మీద అనమాట, మెయిన్ గా. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ కానీ, అంటే అతని పేరు కళ్యాణ్, బట్ అతను పవన్ కళ్యాణ్ అని అతనికి బాగా ట్రెండ్ చేసుకున్నాడు అతనే. సో పవన్ కళ్యాణ్ కూడా బాగానే అనిపిస్తున్నాడు. సో మంచి యాక్టివ్ గా ఉంటున్నాడు, బాగా అనిపిస్తున్నాడు. డేమోన్ పవన్ కొంచెం డల్ గా ఉంటున్నాడు, అగ్ని పరీక్షలో కూడా డల్ గానే ఉన్నాడు. అతనికి ఓటింగ్ పరంగా వచ్చాడని చెప్తున్నారు హౌస్ లోకి. ఓట్లు అతనికి ఎలా పడ్డాయి నాకైతే అర్థం అవట్లేదు. సో అదనమాట. సో మీరు ఎవరైనా ఓట్ చేశారా కింద కామెంట్ చేయండి డేమోన్ పవన్ కి. సో ప్రస్తుతానికి అయితే నా ఒపీనియన్ అయితే వీళ్ళ మీద క్రియేట్ అయ్యింది, ఇంకా మిగతా వాళ్ళ మీద అయితే ఎవరి మీద క్రియేట్ అవ్వలేదు. సో చూద్దాం ముందు ఏమైనా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారా, లేకపోతే వాళ్ళ సంగతులు ఏంటి అనేది ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంతే గైస్ ఈ వీడియోకి. అండ్ నామినేషన్ లిస్ట్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చాను, కింద ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి వేట మొదలు పెట్టేద్దాం. బాయ్.